వర్షాకాలం అయితే ఇక్కడ నుంచి చాలా ఎక్కువ నీరు అయితే వస్తాయి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రైబల్ విలేజ్ ట్రావెలర్. ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని నా మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. వీడియోని చివరి దాకా చూసి నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేసి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్లో పెట్టుకోండి. అప్పుడే నేనే వీడియో పెట్టినా ఫస్ట్ నోటిఫికేషన్ అయితే మీకు వస్తుందన్నమాట. ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం పదండి. ఫ్రెండ్స్, ఈరోజు కొండవాగు పక్కన జీడి పంట మధ్యలో చాపరాయి దగ్గర స్వచ్ఛమైన జీవనాన్ని గడుపుతున్న గిరిజన కుటుంబాన్ని అయితే ఈరోజు మీకు పరిచయం చేయబోతున్నాను. ఫ్రెండ్స్, నేను వెళ్ళే దారి పక్కన చూడండి కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ జీడి పంట అన్నమాట. వేసవకాలంలో మా గిరిజనులు ఎక్కువ జీడి పంట మీదే ఆధారపడి జీవిస్తుంటారు. నాకైతే వెళ్ళేదారిలో ఒక చిన్న వాగు అయితే కనిపించింది. చూడండి వాటర్ ఏ విధంగా కనిపిస్తున్నాయో, చాలా ప్యూర్గా ఉన్నాయి గైస్. వాటర్ అయితే చాలా అందంగా కూడా ఉంది. వర్షాకాలం అయితే ఇక్కడ నుంచి చాలా ఎక్కువ నీరు అయితే వస్తాయి. ఈ చిన్న వాగుని దాటుకుంటూ అయితే మనం వెళ్ళాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, కనిపిస్తుంది కదా అక్కడ జీడి తోట. ఆ జీడి తోట దగ్గరే ఆ గిరిజన ఫ్యామిలీ అయితే నివసిస్తుంది. ఇప్పుడు కొంచెం దగ్గరలోనే ఉన్నాము కాబట్టి త్వరగా వెళ్ళి మీకైతే చూపిస్తాను. ఇలాగైతే వెళ్ళాల్సి ఉంటుంది. ఏమైనా పోయిజాబా ఎంబి పంగవాయి ఇది పంగతరా ఎంబి గీసెడతాయి. ఫ్రెండ్స్, మా వాడైతే పంగవాయి అంట, నాకు తెలియదు తెలుగులో ఏంటంటారో. పంగవాయి అనే విలేజ్కి అయితే వెళ్తున్నాడంట. ఏనా దేవాజ మాండి గింజ సోల్ అయితే తీసుకెళ్తున్నాడంట గాయస్. మనం కూడా ఈ దారిలోనే వెళ్ళాలి కాబట్టి కలిసి వెళ్తున్నాము ఇద్దరం కూడా. ఫ్రెండ్స్, ఇలా నా ప్రయాణం అయితే కొనసాగుతూ ఉంది. చూస్తున్నారు కదా, చుట్టూ దట్టమైన అడవులే. సరే హల్ಮೇಲ್ಚಾ ನಾನು ಗೂಡ್ತಾದಿ ಉಂಬಾ ಅವ್ರು ಗೂಡ ಮನ್ನಮ್ಮ గూడుతుంది నాను ఉం గూడుతా. అల్లక్కడ ఒక పాక ఉంటుంది కదా, అక్కడికైతే వెళ్తున్నాను అని చెప్పడం జరిగింది. ఫ్రెండ్స్, చూడండి నేను వెళ్ళే దారిలోనే ఒక విప్ప చెట్టు అయితే ఉంది. కనిపిస్తుందో లేదో, చాలా బాగా కాసింది. ఈ కింద విప్ప పువ్వు పడితే సేకరించడానికి ఇలా మంచిగా శుభ్రం చేసుకున్నారనమాట. ఈ ఎండిపోయిన ఆకులను కాల్చేస్తారనమాట. కాల్చేసిన తర్వాత కింద మరీ శుభ్రంగా మంచి క్లీన్గా అవుతుంది. అప్పుడు చూస్తున్నారు కదా విప్ప పువ్వులు. ఆ పువ్వు నుంచి కాయ అనేది పడుతుంది అనమాట కింద. ఆ కాయని మా గిరిజనులు సేకరించి వివిధ రకాలుగా అయితే ఉపయోగిస్తుంటారు. ఫ్రెండ్స్, ఈ విప్ప పువ్వు సేకరణ గురించి ఫర్దర్గా ఒక వీడియో అయితే చేయడానికి ట్రై చేస్తాను. గైస్, ఇదేనమాట ఆ పాకెళ్ళే దారి. ఇప్పుడు ఆ పాకెళ్ళి జీవన విధానాన్ని మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్, ఫైనల్గా ఫాక్ అయితే వచ్చేసాము. తలుపు తెరుచుకుంటూ లోపలికైతే వెళ్తున్నాను. అమ్మ అయితే ఏదో వండుతుంది కుండ దగ్గర. రాగి పిండితో అంబలైతే చేస్తుంది అనమాట. చూడండి, క్యారేజ్ దగ్గర రాగి పిండి అయితే ఉంది. ఇక్కడేమొచ్చి అంబలి చిక్కగా ఉండడం కోసం బియ్యాన్ని అయితే వేసుకుందనమాట. మా గిరిజనులు ఎక్కువ ఇలా మట్టి పొయ్యి దగ్గరే వంటలు అనేవి చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే
గ్యాసులు లాంటివి అందుబాటులో ఉండవు కాబట్టి మా కొండ ప్రాంతాల్లో. नहीं मजान इम्बा डूरा दर है ये जात दर ओदे लाय लाय का वाइट दर Imagine sabotage. Iya saribu itu ri? Iya saribu itu ri? Ri atau modal lah? Ri atau ri mandar nih mbak? Ri atau? Cepat. Ikan emat ya bang. Guys, ivi కూడా చూడండి అంబలి. అంబలికి ఇవి కూడా? వేరే అంబలి. గైస్ ఇవైతే నిన్నటి అంబలంట. అల్లదైతే అన్నము. కూర్చో నేను కూర్చోవద్దా సార్? ఏమినా రావద్దా సార్? గైస్ కందులు కూర చూడండి. ఏజేనయ్యా పుల్లా చింత సార్ గైస్ అదైతే. ఫ్రెండ్స్ దీన్ని మా భాషలో హిక్కా అని అంటాము. తెలుగులో ఏమంటారో నాకైతే తెలియదు. తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేతకి గైస్ చూడండి ఉడికిపోయింది. గైస్ చూడండి అక్కడైతే వస్తుంది. ఏనండ్రి ఏదైనా బాస్తాలే తెలుగుతలే ఉంచాలది. గైస్ చూడండి ఇటువంటి దగ్గర అయితే మేము ఉంచుకుంటాము. వీటిని తెలుగుతో ఏంటంటారో నాకైతే తెలియదు. మా భాషతో ఏమో దీన్ని బెట్టని అని అంటుంటాము. దీన్ని పెడితేనే కుండ అనేది స్టేబుల్ గా ఉంటుంది అనమాట. గడ్డితోటి అల్లుకున్నది అనమాట ఇదైతే. అంతే కూర్చొని వద్దాది. గైస్ కూర అయితే ఏమి లేదు, వండుకోవట్లేదు. ఎందుకంటే నైట్ ఉంది కదా, అదే తినేస్తారనమాట. ఇద్దరే ఉంటారనమాట ఇక్కడ. గైస్ చూడండి ఇలా చిన్న పాకైతే కట్టుకొని పొద్దు నుంచి సాయంత్రం దాకా ఇక్కడే ఉండి ఇంటికైతే వెళ్ళిపోతారంట. గైస్ అలాగే ఇటుక వ్యూ చూడండి చాలా బాగుంది. వావ్ ఎక్సలెంట్ గైస్. అలాగే ఆ కిందకి వెళ్ళేసి కింద సైడ్ కూడా చూపిస్తాను ఎటువంటి వ్యూ ఉన్నదనేది. చాలా బాగుంటుంది గైస్ లొకేషన్స్ అయితే. ఈ గడ్డ పక్కనే ఈ పాక అయితే ఉంది చూడండి. టార్బన్ తోటి కప్పుకొని ఇక్కడైతే పొద్దు నుంచి సాయంత్రం దాకా ఉంటారంట. గైస్ ఏ విధంగా ఉందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూడండి ఇది మొత్తం జీడి తోటే.
బ్రో చదువుకుంటున్నావా లేదా ఖాళీగానే ఉంటున్నావా? అంటే ఇంట్లో ఖాళీగా ఉంటున్నావా అంటున్నా? లేదు అంటే చదువుతున్నావా లేదా అని అడుగుతున్నాను మామూలుగా. చదవట్లేదా? ఏం చదవట్లేదు? వచ్చే సంవత్సరం నుంచి చదువుతావా? ఓకే ఓకే, బాగా చదువుకోవాలి మరి, ఇంట్లో ఖాళీగా ఉండకూడదు. ఏమైతే మనసు సరే, వచ్చే సంవత్సరం నుంచి అంటున్నావు కదా, బాగా చదువుకో ఓకేనా? మా అలాగా తిరగకు. ఇంబాజ్ ఎచ్చుని సంవత్సరం కాబట్టి మంచి జరిగి ఎచ్చుని తిన్నట్టు ఎచ్చుని బరసట్టు మంచి జరి ఇంబాజ్ పుణ్యం మంది అవుతుంది కదా. ఫ్రెండ్స్ ఇక్కడ అమ్మ వాళ్ళు వచ్చి ఒక 1 year 2 years ఏమో అవుతుందంట. గైస్ ఇప్పుడు అమ్మ వాళ్ళు తాగుతున్న నీరునైతే చూపిస్తాను. ఈ కనిపిస్తుంది కదా గడ్డ, అంటే మేము గడ్డ అంటుంటాము, వాగు. ఆ వాగు పక్కనే ఊట నీరు అనేది తాగుతున్నారు. వెళ్ళి మీకు చూపిస్తాను ఏ విధంగా ఉన్నాయి అనేది. ఇంకా ఆ గడ్డకి వెళ్ళేసి లొకేషన్స్ కూడా చూపిస్తాను. చూడండి ఏ విధంగా ఉందో. భలే ఉంది గైస్. గైస్ చూస్తున్నారు కదా, ఇవే ఆ అమ్మ వాళ్ళు తాగే నీరు. చాలా చక్కగా ఉన్నాయి గైస్. చూడండి అది అల్లకాడైతే ఉంటుంది పాక. ఆ పాక నుంచి ఇలాగ వచ్చి ఈ చిన్న వాగు దాటి ఇక్కడికైతే నీరు కోసం వస్తారనమాట. చూడండి చాలా బాగున్నాయి కదా, భూమి లోపల నుంచి అయితే వస్తున్నాయి నీరు అయితే. చాలా స్వచ్ఛంగా ఉన్నాయి గైస్ వాటర్ అయితే. గైస్ ఆ అమ్మ వాళ్ళు కనిపిస్తుంది కదా కొండ, ఆ కొండ దగ్గర నివసిస్తున్నారు అనమాట. చూడండి వ్యూ అయితే ఎలా ఉందో. గైస్ ఈ పువ్వులు కనిపిస్తున్నాయి కదా, ఈ పువ్వులను చూసి మేము యాత్రల సీజన్ వచ్చేసింది అనేసి మా చిన్నప్పుడైతే అనుకునే వాళ్ళము. గైస్ ఈ పూలను ఎట్టంటారో నాకైతే తెలీదు, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. గైస్ ఆ గడ్డబాగు నుంచి నేను మళ్ళీ రిటర్న్ అయితే వచ్చేసాను పాకకి. చూడండి
గైస్ వరి పొలాలు నాటేటప్పుడు మేము వీటిని అయితే ఉపయోగిస్తుంటాము. దీన్ని మేము మా భాషలో అయితే నొల్ల అంటుంటాము, తెలుగులో ఎటంటారో నాకైతే తెలీదు. చూడండి మీదైతే నాగలి పెట్టున్నారు. చూడండి ఇందాక అంబెల్ రిచ్ అయితే ఇప్పుడు కర్రలు తేడానికి వెళ్ళేసి వస్తుంది. ఇట్లా ఇది చేసామా, ఇట్లా ఇది చేసాము. ఫ్రెండ్స్, ఈ సంవత్సరం మా ఏరియాలో మామిడి పూత అయితే మామూలుగా లేదు. మీ ఏరియాలో ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. వీడియో అయితే ఇంతే. ప్లీజ్ నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుస్తా. బాయ్ ఫ్రెండ్స్.